వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సామాజిక దళితోద్ధారకుడు బాబు జగజ్జీవన్రావు ఘనంగా 118వ జయంతి వేడుకలు. వరంగల్ జిల్లాలోని బంగారం చోరీ సంఘటనలో రాయపర్తి ఎస్బీఐ వద్ద బాధితుల ఆందోళన. హెచ్సిలో చెట్లను కొట్టివేయడంతో క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చిన జింక. తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గాన్గవెల్తిలో కల్తీ మద్యం గుట్టురట్టని విషయం తెలిసిందే. దాని విషయమై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ నాంపల్లి మండలంలో 2-3 యువకులు కలిసి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని అటు విషయాన్ని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు రఘుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి, పూల వెంకయ్య, పెద్దిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తులు ఈ పేపర్ల టీవీలలో కూడా వచ్చింది. నాంపల్లి మండలంలో 2-3 ఇక్కడ యువకులు కొందరు కలిసి కల్తీ మద్యం వాళ్ళు బెల్ట్ షాప్లో చేస్తున్నాను. నేను ఎస్పీ గారితో పోలీసులతో మాట్లాడిన వెంటనే తెలుసుకున్న వెంటనే ఏది ఏమైనా కానీ మునుగోడు నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, బెల్ట్ షాప్ల విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటాం. ఇక్కడ ఎవ్వరు కూడా గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టాంతిగా ప్రవర్తిస్తామంటే రౌడీజం చేస్తాం, గుండాయిజం చేస్తాం, బెల్ట్ షాపులు అమ్ముతాం, లేదంటే మేము చెర్లలోకి వెళ్ళి మట్టి తీసుకొని పోయి మేము రోడ్లని ఖరాబ్ చేస్తాం. ఇవన్నీ కుదరవు. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండి గత 15 నెలలుగా మేము ఎట్లా స్టిచ్చుకుంటున్నాము. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. మామూలుగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసే, కానీ తప్పు చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ కాదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటాం, వ్యవహరిస్తాం. అందుకని ఇప్పుడు ఈ కల్తీ మద్యం విషయంలో కూడా నేను ఎస్పీ గారితో పొద్దున మాట్లాడినా, రోజు మాట్లాడుతున్నా, సిఐలకు ఎస్ఐలకు అందరితో మాట్లాడుతున్నా. తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మామూలుగా ఉండదు. ఎవ్వరు కూడా కల్తీ విషయంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది. కల్తీ మద్యం అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ వైన్ షాప్లలో కొనుగోలు తాగాల్సిందే, కానీ ఇల్లీగల్గా లిక్కర్ అమ్మనిచ్చే ప్రసిద్ధి లేదు. ఇల్లీగల్గా ఎవరు కూడా లిక్కర్ అమ్మతం తెలియదు. దొంగ సారా కానీ లిక్కర్ కానీ అటువంటి పర్మిట్ చేయం. శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూ సేవ సమితి ఆధ్వర్యంలో మన ఓరుగల్లులో శ్రీరామనవమి రోజున సాయంత్రం 4 గంటలకు హిందూ విజయయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని హిందూ సేవ సమితి అధ్యక్షులు నాగపురి వెంకటేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. దానికి ఈ యాత్ర కాజీపేటలోని కడపికొండ బ్రిడ్జ్ వద్ద ప్రారంభమై సుబేదారి హన్మకొండ చౌరస్తా మీదుగా పోచం మైదాన్ మీదుగా దుర్గేశ్వర ఆలయంలో పూర్తవుతుందని తెలిపారు. ఈ యాత్రకి సంబంధించినటువంటి కరపత్రాలు, వాల్ పోస్టర్స్ ఈరోజు హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగపురి వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్, హిందూ సేవ సమితి సభ్యులు, కార్యకర్తలు వెంకటరెడ్డి, గోగికర్ క్రాంతి, రాణా యాదవ్, నవీన్ వసంత్, గడ్డం భరత్, నిఖిల్, రవి, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆదర్శప్రాయుడు భగవాన్ శ్రీరామచంద్రుడు. తల్లిదండ్రుల పట్ల భక్తిని, తమ్ముళ్ళ పట్ల వాత్సల్యాన్ని, స్నేహితుల పట్ల స్నేహ భావజాలాన్ని, అలాగే తన పౌరుష పరాక్రమాలతో
చెప్పలేనంతటువంటి గురుభక్తిని కలిగినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుడు. అలాగే మర్యాద పురుషోత్తమ రాముడు సకల గుణాలు కలిగినటువంటి రాముడు, క్రోధాన్ని జయించినటువంటి వ్యక్తి, సకల ప్రాణుల శ్రేయస్సును కోరుకున్నటువంటి వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుడు. అయోధ్యలో భవ్యమైన మందిరంలోకి అడుగుపెట్టి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రోజున ఓరుగల్లు నగరంలో హిందూ విజయ యాత్ర పేరు మీద భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. రేపు బైక్ ర్యాలీతో ఇలా రేపు సాయంత్రం 4 గంటలకు కడిపికొండ బ్రిడ్జ్ నుండి ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి కడిపికొండ చౌరస్తా, కాజీపేట చౌరస్తా మీదుగా సుబేదారి మీదుగా పబ్లిక్ గార్డెన్ వరకు చేరుకొని హన్మకొండ చౌరస్తా, ఎంజిఎం సెంటర్ సర్కిల్లో, పోచం మైదాన్ సర్కిల్తో దుర్గేశ్వరాలయం గుడిలో పూర్తి అవుతుంది. కావున ట్రై సిటీస్లోని హిందూ భక్తులు, శ్రీరామ్ భక్తులు, హనుమాన్ భక్తులు ప్రతి ఒక్కరూ హిందూ శక్తిని చాటాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి భగవద్ధ్వజాన్ని చేతబూని జై శ్రీరామ్ అనే నినాదాలతో ఓరుగల్లు నగరాన్ని మొత్తం కాషాయమయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క హిందూ బంధువు వేలాదిగా తరలి వచ్చి హిందూ విజయ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే రేపు ఈ దేశం మొత్తం మీద కన్నుల పండుగ వాతావరణంలో శ్రీరామనవమి పండుగను దేశం మొత్తం మీద హిందూ బంధువులందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. చిన్న చిన్న విగ్రహాలతో, శ్రీరాముని యొక్క ప్రతిమలతో వివాహం చేసి, అలాగే సాయంత్రం ఊరేగింపుతో, శోభయాత్రతో దేశం మొత్తం మీద కన్నుల పండుగగా నిర్వహించే పండుగ ఇది. హిందువులకు చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకున్నటువంటి రోజు. అట్లాగే శ్రీరాముడు పుట్టినటువంటి రోజు ఇదే రోజు. అట్లాగే శ్రీరామచంద్రులు వివాహము ఆడినటువంటి రోజు కూడా ఇదే రోజు. కాబట్టి తప్పకుండా హిందూ బంధువులందరూ రేపు జరిగేటువంటి శోభయాత్రలో వేలాదిగా తరలి వచ్చి హిందూ విజయ యాత్రను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈరోజు వేలాల శ్రీ గట్టుమల్లన్న ఆరిఫా గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జ్ఞాన యోగేశ్వర పీఠం సద్గురు శ్రీ సూరేశ్వర ఆచార్య స్వామీజీ కరీంనగర్ వారు పాల్గొన్నారు. మరియు దేశంలోనే మొట్టమొదటిసారిగా గోమాల ధారణ వేసుకున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం చెందిన గోమాల ధారణ స్వాములు పాల్గొన్నారు. ఓం నమః శివాయ 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 ఓం నమః
హరి ఓం. మూగజీవుల బలి నిషేధం అనే ఒక దాని మీద పాట వినిపిస్తున్నాను, విని ఆచరించాలని కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. ప్రాణుల రక్షణ ధర్మమురా, ప్రాణుల రక్షణ ధర్మమురా. మూగజీవుల బలిదేనికిరా, మూఢత్వమున బలిదేనికిరా. ప్రేమతో వాటిని చూడుమురా, ప్రేమే సత్యమురా. కల్లా కపటము లేనివిరా, కర్మను బట్టే పుట్టెనురా. కల్లా కపటము లేనివిరా, కర్మను బట్టి పుట్టెనురా. మూఢత్వముతో బలిదేనికిరా, మూఢత్వమునో బలిదేనికిరా. ప్రేమతో వాటిని చూడుమురా, ప్రేమతో వాటిని చూడుమురా. జ్ఞానం వస్తే యోగమురా, అయోగమంతా పోయెనురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. ఎవరు చెప్పెరా తినమని, ఏ శాస్త్రం మనకు బోధించరా. ఏ మతం మనకు బోధించరా, ఏ మతం మనకు బోధించరా. అవి మనతో సమాన ప్రాణులురా, అవి మనతో సమాన ప్రాణులురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జ్ఞానం వస్తే యోగమురా, జ్ఞానయోగము రావాలి. జ్ఞానయోగం అంటే ఆనంద యోగం వస్తుంది, పరమానంద యోగం వస్తుంది. ఇదంటే రాక్షస వృత్తి. పాపం వస్తే టెన్షన్ అవుతుంది వానికి. ఈ పాటను మీరు ప్రతి ఒక్కరు వినిపించండి. ఇంకా నేను వీడియో చేసి ఉంటే అది పంపిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కట్టుమల్లన్న స్వామికి, కట్టుమల్లన్న స్వామికి, కట్టుమల్లన్న స్వామికి. అద్భుతంగా ఆరోసారి కట్టుమల్లన్న గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. అందరూ మంచి భక్తితోని, శివనామ స్మరణతోని, మల్లన్న స్మరణతోని గిరి ప్రదక్షిణ భక్తితోని, మంచి ఆనంద శక్తితోని ప్రదక్షిణ చేసుకున్నాము. ఆ శక్తి ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి రక్షగా ఉండాలని కోరుకుంటూ, ఈ సనాతన ధర్మము ఆధ్యాత్మిక సంపద హిందూ ధర్మానికి వర్తిస్తుంది. కావున మన ఈ సంపదను మనమే రక్షించుకోవాలి. దాని ఉద్దేశంగానే ఆత్మారాజు మహారాజు చిలుకూరు సురేష్ ఆత్మారాం మహారాజు చిలుకూరు బాలాజీ నుండి వచ్చి మరి ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేది అతని యొక్క ఉద్దేశము. ధర్మము మన హిందువులను సంఘటితం చేయడము, ఒక్కటిగా చేయడమే లక్ష్యంగా మేము కూడా మా పీఠం తరపున, జ్ఞానవేశ్వర పీఠం తరపున మాకు కూడా అవకాశం రావడము, ఇక్కడికి రావడం, నేను కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని నేను కూడా ధన్యున్నయ్యాను. ముందు ముందు ఇది దివ్య క్షేత్రంగా, ముందు ముందు ఇది ఒక అద్భుతంగా మన విరాజిల్లుతుంది అని నా మనసుకు తోసింది. ముందు ముందు ఇది కూడా జరుగుతుంది. కావున అందరూ, ప్రతి ఒక్కరు హిందువులు దీన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా ఇక్కడ ఆధ్యాత్మిక ఉత్సవాలు కావచ్చు, ఏదైనా సరే స్వామివారికి ముందు ముందు అందరూ చేకూరి చుట్టుపక్కల వాళ్ళ. మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని మంత్రిగా పనిచేశాడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 117వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జగ్జీవన్ రాము విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. మండల నాయకులు, పార్టీలకు అతీతంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జగ్జీవన్ రావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటున్నాయని అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా చేసిన సేవలు, నిస్వార్థ సేవల గురించి నేటి తరం పిల్లలు తెలుసుకోవాలని అన్నారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రావు సామాజిక సమానత్వం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో
కృషి చేశారని గుర్తు చేశారు. వేసినటువంటి మహనీయుడు. అలాగే తన జీవితకాలం అంతయు కూడా ఆయన యొక్క నిస్వార్థ సేవతోటి ఆయన రాజకీయ అనుభవాన్ని రంగడించి భారత ప్రతి పౌరునికి లబ్ధి చేకూర్చే విధంగా తన శాసనాలను చేసి లబ్ధి చేకూర్చినటువంటి మహనీయులలో భారతదేశంలో మహనీయులలో ప్రథముడని భావించాల్సిన విషయం ఉంది. కాబట్టి ఈ సమావేశం చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాబు జగజీవన్ రావు గారి జయంతి ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా టేక్మాల్ మండల కేంద్రంలో మరి అత్యంత వైభవంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. జగజీవన్ రావు గారు ప్రముఖ రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త. ఆయన 50 సంవత్సరాలు ఎంపీగా ఉంటూ 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. సమాజ నిర్మాణం కోసం ఆయన నిరంతరం కృషి చేసినటువంటి మరి బాబు జగన్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా మరి ఆయన బాట లోపల మనమందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయాలను ఆయన ఏదైతే మనకు బోధించిండో మరి అదేవిధంగా నేటి యువత కూడా ఆయన బాటలో నడిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీలకు అతీతంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. బాబు జగజీవన్ రావు ఆయన 10 సంవత్సరాలు ఓటమెరుగని నాయకుడు, 10 సార్లు పార్లమెంటరీగా ఉన్నాడు. 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా రక్షణ శాఖ, కార్మిక శాఖ, అతి చిన్న వయసులో కార్మిక శాఖ చేసి అందరి మెప్పులు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇండో పాక్ బంగ్లాదేశ్ కోసము పాకిస్తాన్ వారు మరి మా భూభాగం అని చెప్పడంతో వారికి మద్దతుగా భారతదేశం మరి యుద్ధంకు దిగే సందర్భంలో మరి వారి యుద్ధంలో గెలిచి కూడా ఈరోజు బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మరి కలవడానికి ముఖ్య కారణమైనటువంటి బాబు జగజీవన్ చరిత్ర కూడా ఇప్పటికి కూడా మరవదని సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి వ్యక్తి అప్పట్లోనే ఈరోజు రేపు జనంలో పాపులారిటీ ఉన్న నాయకుల కోసం సర్వే చేస్తారు. బాబు జగజీవన్ రావు గురించి ఆనాడు నుంచి సర్వే చేశారు. ఈ దేశంలో ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రజల మద్దతున్న నాయకుడు ఎవరంటే బాబు జగజీవన్ రావు పేరు 90% ప్రజలు ఆ సందర్భంలో కోరుకున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరంగా కృషి చేసినటువంటి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఎల్లప్పుడూ మనం ఆయన అడుగు జాడల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మరి అనుగుణంగా మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. हमारा भी किरदार रहा, ये हमारी खुशकिस्मती है और तमाम आप लोग साथ देने का आप तमाम को नामे नाम शुक्रिया अदा करते हुए इजाज़त चाहता हूँ. खुदा నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతికి చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి ప్రోగ్రాం మనం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన మండలంలోని ఈ విగ్రహాలు పెట్టడానికి సహకరించిన పెద్దలందరికీ, మా ఎంపీటీసీలందరికీ, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటివి పెట్టడం అనే ఆలోచన రావడం మాకు ఇచ్చిన సలహాల మేరకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. యువత ముందుకు రావాలి. ముందు మనం చేస్తేనే ఇంకా ముందు తరాలకు తెలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు టేక్మాల్ గ్రామంలో బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందుకు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు యువతకి, విలేకరులకి అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మనం పార్టీలకు అతీతంగా ఇలాగే ప్రతిదీ జరుపుకోవాలి. మన గ్రామం అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక రేషన్ షాప్ నందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. ఓకే ఓకే రెడీ 5 నిమిషాలు ఓకే
సార్ వచ్చింది ఆల్రెడీ సార్ వచ్చింది 5 ఓకే ఓకే రెడీ 5 నిమిషాలు ఓకే సార్ వచ్చింది ఆల్రెడీ సార్ వచ్చింది 5 ఈశ్రమ్ రిజిస్ట్రేషన్లు, బాల కార్మికులు గణన, భవన నిర్మాణాల కార్మికుల రిజిస్ట్రేషన్లు, ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్లు, 1% లేబర్ సెస్ వసూళ్లపై జోనల్ స్థాయి కార్మిక శాఖ అధికారుల సమీక్ష సమావేశం. శ్రీ గంధం చంద్రుడు, అదనపు కార్యదర్శి, లేబర్ ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు వైద్య సేవల విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులోని రాయలసీమ జోన్లలోని అన్ని జేసీఎల్, డీసీఎల్, ఏసీఎల్ మరియు ఏఎల్ఓతో సమీక్ష. చెప్తున్నారు సార్, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్తున్నారు సార్. ఇంకా రిమైనింగ్లో సార్ మేము 68 అసెస్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తాం సార్ కలెక్ట్ చేయడానికి. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయ్యి కలెక్ట్ డబ్బు పే చేయని పక్షంలో ఈ రెవెన్యూ రికవరీ గారికి కంటిన్యూస్గా లెటర్స్ రాస్తున్నాం సార్. వాళ్ళు పంపించిన లెటర్లోనే కేవలం నేమ్ తప్ప ఇంకా వేరే ఏ అడ్రస్ లేదు సార్. అలాగే అడ్రస్ ప్లేస్ అవ్వట్లేదు సార్. 3 క్లోజర్ ఉన్నాయి సార్. ఈ 44 ఏం చేసామంటే సార్ బిజినెస్ తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్ది కోళ్లు మృత్యువాత. గత 4 రోజుల క్రితం కోళ్ల రక్తం నమూనాలు సేకరించి బర్డ్ ఫ్లూ అని నిర్ధారించిన అధికారులు. కోట్లలో ఆస్తి నష్టం. శోకసంద్రంలో పౌల్ట్రీ ఫామ్ యజమానులు చనిపోయిన కోళ్లను జేసీబీలతో గుంత తీసి పూడ్చిపెట్టిన ఫామ్ యజమానులు. కోడిగుడ్లు కూడా ఎవరికి అమ్మొద్దని అధికారుల ఆదేశాలు. బడ్స్ అన్నీ మట్టి కప్పేసినాము, అన్నీ కనిపిస్తుంది, లేకపోతే చాలా ఉంటాయి. రెడీ సార్, గేట్ పెట్టించేసి అది రాగానే గేట్ పెట్టేసాను సార్. వాళ్ళ గేట్ క్లోజ్ చేయండి. గద్వాల జిల్లా దరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం డీజీపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గురునాథ్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం రమేష్ ఐపీఎస్, మల్టీజోన్ 2 ఐజీపీ శ్రీ వి సత్యనారాయణ ఐపీఎస్, జోగులాంబ జోన్ 7D ఐజీఎల్ శ్రీ ఎస్ చౌహాన్ ఐపీఎస్, జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ వైబీ శ్రీనివాసరావుతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడారు.
शुंशुमाराय नमः सकलोपचारार्थे अक्षतान् समर्पयामि धूपमाग्रापयामि आवाहिता भूवराहात्मक शुंशुमाराय नमः सकलोपचारार्थे धूपमाग्रापयामि तत्र स्थितफलमहानिवेदनां समर्पयामि फलार्थे नारिकेलफलमहानिवेदनान् समर्पयामि ओम चक्रे मंचन्तं महासः सैरक्ता సార్ మీరు ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్ మహబూబ్నగర్ జిల్లా కానీ గద్వాలకు? ఇది చాలా సంతోషం. 25 years బ్యాక్ ఇక్కడ జిల్లా ఎస్పీగా చేశాను, తర్వాత ఇక్కడ డీజీగా వచ్చేసాము. ఫౌండేషన్స్లో చాలా సంతోషంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా మాకు చాలా ప్రేమంగా ఉంది. అది కూడా మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ పోస్టింగ్ అని కూడా సార్ మహబూబ్నగర్? అప్పుడు ఫస్ట్ పోస్టింగే సార్, మాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు సార్ ఇక్కడ? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.